పూజలో కూడా లేదంటే ఇక మిగిలింది అంజలి. అయ్యో, అంజలి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. ఇక్కడికి ఎలా పిలవాలి? అంజలి, అరే మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? మిమ్మల్నేనండి, అప్పుడే వచ్చేసారేంటి? అది వర్క్ ఫినిష్ అయిపోయింది, తొందరగా వచ్చేసాను. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేటుగా వస్తానని అన్నారు. అప్పుడే వర్క్ ఫినిష్ అయిపోయిందా? అదేంటి, అంజలి వచ్చిన కొబ్బరికాయ కదలలేదంటే మరి దెయ్యం ఇంకెవరిలో ఉంది? ఏంటండి నేను అడుగుతుంటే ఎటో చూస్తున్నారు? ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంటే కాఫీ ఎందుకండి? టాబ్లెట్ తీసుకొస్తాను. అవసరం లేదు అంజలి, కొంచెం కాఫీ తాగితే తగ్గిపోతుంది. సరే తీసుకొస్తాను, ఉండండి. గీత, 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 గీత. ఏమండి, నన్ను గీతాని పిలిచారేంటి? ఎందుకో అనుకోకుండా మీ గీతకు పేరు నా నోట్లోంచి వచ్చేసింది. నేను పిలిచాను సరే, మరి నువ్వెందుకు చూసావు? నిన్నే. అది సడన్ గా మా అక్క పేరు పిలిచేసరికి ఎందుకు పిలిచారా అని తిరిగి చూశాను. సరే నువ్వు వెళ్ళు. అలాగే.
అంటే గీత ఆవహించింది అంజలినా? ఓ మై గాడ్. నన్ను చూస్తున్నావేంటే? డాడీ అడుగుతున్నారు కదా, నిజం చెప్పు. అదేంటి మమ్మీ, నువ్వే చేసావుగా. మీరన్నట్టుగానే కొబ్బరికాయతో పరీక్ష చేశాను స్వామి. గీతాత్మ అంజలిలోనే ఉంది. అంటే నా అనుమానమే నిజమైందన్నమాట. ఏంటి స్వామి మీరనేది? అవును అర్జున్, పౌర్ణమి రోజున నువ్వు అంజలి బయటకు వెళ్ళారు కదా, ఆ, అప్పుడు మొదటిసారిగా గీత నిన్ను చంపడానికి ప్రయత్నించింది. తన ప్రయత్నాన్ని నేను విఫలం చేశాను. అంజలి, 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 ఏమైంది? అంజలి, అంజలి, అంజలి. ఈసారి గీత చాలా తెలివిగా ప్రవర్తించింది. అంజలి శరీరంలో ఉంటే ఎవ్వరికీ అనుమానం రాదని తన శరీరంలో ప్రవేశించింది. అంజలి శరీరంలోకి ప్రవేశించిన గీత ఏం చేయాలనుకుంటుంది స్వామి? ఒకటి, నిన్ను చంపి నీ ఆత్మను సొంతం చేసుకోవాలనుకుంటుంది. రెండు, నీతో జత కలిస్తే గీత ఆత్మ శాశ్వతంగా అంజలి శరీరంలోనే ఉండిపోతుంది. మొదటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి రెండవది, అంటే నీతో జత కలవడానికి ప్రయత్నిస్తుంది. అది జరగకపోతే స్వామి? అంజలి చనిపోతుంది. ఏంటి స్వామి మీరనేది? అంజలి చనిపోవడం ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. తను అనుకున్నది జరగదు అని తెలిసిన సమయంలో తనని తాను అంతం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు గీత ఆత్మ అంజలి శరీరంలో ఉంది కాబట్టి అంజలి చనిపోతుంది. బాధపడకు అర్జున్, ఆ దైవమే మనకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. దుష్ట శక్తి ఎప్పటికీ గెలవదు. బాధపడకుండా ఎలా ఉండమంటారు స్వామి? అంజలి నా ప్రాణం. తను దూరమైన క్షణంలో
నా ప్రాణం కూడా ఆగిపోతుంది స్వామి. ఇప్పుడు గీత కోరిక తీర్చినా అంజలి చనిపోతుంది, గీత కోరిక తీర్చకపోయినా అంజలి చనిపోతుంది. దయచేసి దీనికి ఒక మార్గం చూపించండి స్వామి. ప్రస్తుతానికి ఈ గండం గడవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అర్జున్. ఏంటో చెప్పండి స్వామి, అది ఏదైనా చేస్తాను. కాలం మనకి అనుకూలించేటంత వరకు గీతకు అనుకూలంగా ఉండు. అలా అని ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో కలవకు. తనకు అనుమానం రాకుండా సంతోషంగా ఉండేట్టుగా చూసుకో. త్వరలోనే గీత ఆత్మను అంతం చేసే మార్గాన్ని నేను కనుక్కుంటాను. అలాగే స్వామి. ఏంటి అర్జున్, భయపడ్డావా? అదేం లేదు, ఏదో సడన్ గా వచ్చేసరికి. అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అర్జున్? అది ఇందాక ఆఫీస్లో ఒక ఫైల్ సంతకం చేయడం మర్చిపోయాను, అందుకే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. ఓ, మరైతే ఇప్పుడు నువ్వు ఫ్రీనే కదా, నీతో మాట్లాడొచ్చుగా. ఏంటో చెప్పంజలి. ఇక్కడెందుకు అర్జున్, మనము మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పర్లేదు, నాకు ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది, ఇక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడైతే అందరూ వస్తుంటారు, మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మన మధ్య ఎవ్వరూ రాకూడదు, మనం మాత్రమే ఉండాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నావు. విచిత్రంగానా అంటే? అది నువ్వు ఇన్ని రోజులు గీతలా రెడీ అవడమే కాదు, ఇప్పుడు గీతలా మాట్లాడుతున్నావు కూడా. ఏ, నేను గీతలా మాట్లాడితే నీకు నచ్చలేదా? నాకంటే మా అక్క నీతో ప్రేమగా మాట్లాడుతుంది. అర్జున్ అర్జున్ అంటూ ప్రేమగా పిలుస్తుంది.
అంత ప్రేమ నీకు నచ్చదా అర్జున్? చెప్పు అర్జున్, నచ్చదా? అలాంటిది ఏం లేదు అంజలి. నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా బాగుంది. నీకు ఎలా మాట్లాడడం ఇష్టమైతే అలాగే మాట్లాడదాం. అది సరే కానీ ఈరోజు మనం బయటికి వెళ్దామా? నిజమా అర్జున్? నువ్వు చెప్పేది నిజమా? నన్ను 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 బయటకు తీసుకెళ్తావా? నిజమా? నన్ను బయటకు తీసుకెళ్తావా? నేను నమ్మలేకపోతున్నాను. చెప్పు అర్జున్, నిజమా? నువ్వు నువ్వు బయటకు తీసుకెళ్తున్నావా? మీ సరసాలు చాలు గాని ఇదిగో కోడలి పిల్ల, కాఫీ తీసుకురా. ఏంటే నిన్నేదో అడగరా అంది అడిగినట్టు అలా గుడ్లూరు చూస్తున్నావేంటి? వెళ్ళి కాఫీ తీసుకురా. నీతో నేనే మాట్లాడేది. అర్జున్, తన విషయం వదిలే. నువ్వు చెప్పు, బయటికి వెళ్దామన్నావుగా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం అర్జున్? చెప్పు అర్జున్, చెప్పు. ఎక్కడికి వెళ్దాం? తన విషయం వదిలే. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఒసే అంజలి, ఇక్కడ నేను కాఫీ అడుగుతుంటే నీకే సంబంధం లేనట్టు వాడితో మాట్లాడతావేంటి? ఈ మధ్య నేను నీకు అత్తనన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నీకు కూడా నీ అక్కలాగా బాగా పొగరెక్కువైందే. ఏంటి? ఏమన్నావు? ఏ వినిపించలేదా? నీకు కూడా నీ అక్కలాగా పొగరెక్కువైంది అన్నా. నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్నను. అంజలి ప్లీజ్. ఇంకోసారి మా అక్కను అన్నావంటే అంటానే. ఏయ్ నువ్వు ఊరుకోరా. అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంట. ఏ ఏ చంపేస్తావా? అంటానే 100 సార్లు అంట. చంపేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? వద్దు అంజలి ప్లీజ్. అమ్మా ఊరు అమ్మా. వద్దు. కాంతం కాంతం. కాంతం ఇక్కడ. నువ్వేం చేయలేవే. వద్దు. వద్దంటున్నాను కదా. గీతనే మనతో. మీరు ఆగండి. ఏయ్, నేను చెప్పింది నిజం కాదా? గీతకు పొగరలేదా? నీకే చెప్పేది. ఆ పొగర వల్లే పెళ్లి చెడగొట్టుకుంది. ఆ పొగర వల్లే చచ్చింది కూడా. ఆ పొగర వల్లే దెయ్యమయ్యి మమ్మల్ని హింసిస్తుంది. అమ్మా ఏయ్, తను ఏం చేసినా సరే తను మా అక్క. మేమిద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. మా అక్కను తిట్టడం కాదు కదా, తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మాట్లాడతానే ప్లీజ్. మాట్లాడతానే, దాని గురించే మాట్లాడతాను. గీత ఒక దెయ్యమే, కన్న తల్లిదండ్రులను చంపిన రక్త పిశాచి. అమ్మా నీ జీవితం ఇలా తగలడానికి కారణం నీ అక్క. అది నీకు చూపించిన నరకానికి నువ్వు కూడా దాన్ని తిట్టాలి. సిగ్గు లేదు? ఇంకా వెనకేసుకొని వస్తున్నావు. తను ఏం చేసినా ఎంత చేసినా అది అర్జున్ ప్రేమని దక్కించుకోవడం కోసమే చేసింది. చీ, దాంతో ఒక ప్రేమ, మళ్ళీ నువ్వు దాన్ని సపోర్ట్ చేయడం. చీ, మా అక్క గురించి మాట్లాడుకుంటున్నానా? మీరేగండి. ఏ నిజాలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నావా? దాని గురించి, దాని బతుకు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసే. ఏయ్, వద్దు. అంటానే, అంటాను.
ఏయ్, ఏయ్, ఏంటే వద్దు? ప్లీజ్ అంజలి అమ్మా అర్జున్ నా సంగతి నీకు తెలీదు. చెప్పేది ఏనండి. ఆగో వద్దంటున్నానా? ఏం చేస్తావు? ఏయ్, ఏంటే వద్దు? వద్దంటున్నానా? ఏం చేస్తావే? సిరి, ఏం సిరి. చేస్తావు? అరే అసలు నీకు బుద్ధుందా? ఒక్కసారి చెప్తే అర్థం కదా? నీకు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి?